ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో రాజు, పింకీ పెళ్లి రేపే చేయాలని ఇంట్లో నిర్ణయించారు రాజు. అందుకు పింకీ ఒప్పుకుందా? లేదు, పెళ్లి విషయం తెలియగానే ప్రాణాలు తీసుకోవాలని ట్రై చేసింది. పింకీని ధైర్యంగా ఉండమని చెప్పండి. వాళ్ళు నిర్ణయించిన ముహూర్తానికే పింకీ గోపిల పెళ్లి నేను జరిపిస్తానని చెప్పండి. ఒరే అయ్యా, ఏం మాట్లాడుతున్నావురా? పెద్దయ్య గురితో మనకి గొడవలు ఎందుకురా నాయనా? ఒరే గోపి, పెద్దోళ్ళతో మనకెందుకురా? పింకిని మర్చిపోరా అయ్యా. ఆపండమ్మా. వాళ్ళు పెట్టిన ముహూర్తానికి గోపితో పెళ్లి చేయడానికి పింకీని రెడీ చేయండి. అలాగే రాజు. పింకీ, రాజు చెప్పాడంటే చేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండు. ఒరే అయ్యా, ఇలా కాదు గాని మనందరం వెళ్ళి పెద్దయ్య గురితో ఓ మాట మాట్లాడదాంరా. దీపక్, ఆ రాజుగాడు కుదిరితే కాళ్ల బేరానికొస్తాడు, కుదరకపోతే పెళ్ళాపడానికొస్తాడు. వాడు ఎలా వచ్చినా గేట్ కూడా టచ్ చేయకూడదు. అలాగే మమ్మీ, ఇంటి చుట్టూ మన వాళ్ళని పెడతాను. పనిలో పనిగా మన పాలిట యమపాసమైన ఆ బంటిగాడి సంగతి కూడా చూసేద్దాం. ఇప్పుడే జీవన్కి ఫోన్ చేస్తాను. నానా, మనం మాట్లాడితే వినే స్థితిలో పెద్దయ్య గారు లేరు. మీరు టెన్షన్ పడకుండా రేపు ఈ ఇంట్లో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చూడండి. ఒరే ఒరే అయ్యా, అప్పల్లాడు, రాజు ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. మీరేం భయపడకండి. ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో జీవన్, చెప్పండి విజయాంబిక గారు. రేపు పింకీ పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లిని ఆపడానికి రాజు ట్రై చేస్తాడు. రాజుకి సాయం చేయడానికి రూప ట్రై చేస్తోంది. రాజు, రూప ఈ పెళ్లిని ఆపకుండా ఉండాలంటే నువ్వే ఏదో ఒకటి చేసి పెళ్లి జరిగేలా చెయ్యి. తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. సూపర్ విజయాంబిక గారు. ఆ రాజు రూపల్ని అసలే ఇబ్బంది పెట్టే ఏ పనైనా నేను ఇష్టంగా చేస్తాను. ముహూర్తం టైం మీరు చెప్పండి. అదే టైంకి కిడ్నాప్ ఎలా చేయాలో నేను ప్లాన్ చేస్తాను. ఓకే జీవన్, రేపు ఉదయమే కాల్ చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటాను. రేయ్ రాజు, రేపటితో నీ కొడుకు నీకు కనిపించడు. నేను చెప్పాను కదా పింకీ, రాజు వచ్చేస్తూ ఉంటాడు. కవిం కవీనామస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విసీద సాధనం. ముహూర్తం దగ్గర పడుతోంది దీపక్. రాజు వస్తాడు కదా? వస్తాడు మమ్మీ, కానీ తిరిగి వెళ్ళడు. దీపక్, జీవన్ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో అడుగు. అలాగే మమ్మీ. జీవన్కి ఏమైంది? ఉన్నట్టుండి సడన్ గా ఈ ఆడవేషం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు.
చెప్పు దీపక్. దీపక్ జీవన్కి ఫోన్ చేశాడేంటి? ఎంతవరకు వచ్చింది నీ ప్లాన్? నేను ఆ పని కోసమే రెడీ అవుతున్నాను దీపక్. ఏ పని కోసం అయి ఉంటుంది? ఆ బంటిని ఎట్టి పరిస్థితుల్లో కిడ్నాప్ చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఆ బంటిని కిడ్నాప్ చేస్తాను. త్వరగా ప్లాన్ చేయి జీవన్. ఇక్కడ పింకీ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. అంటే ఆ రాజుగాడు ఇక్కడికి వచ్చే టైం కూడా దగ్గర పడుతున్నట్టే. ఇక్కడికి వచ్చిన రాజుగాడు తిరిగి ఇంటికి వెళ్ళేసరికి బంటి ఇంట్లో ఉండకూడదు. ఖచ్చితంగా ఉండడు దీపక్. నువ్వు హ్యాపీగా అక్కడ నీ పని చూసుకో. బంటిని కిడ్నాప్ చేసి సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచి నీకు టచ్లోకి వస్తాను. బంటి గురించి నువ్వేం టెన్షన్ పడుకో. బంటి కిడ్నాప్ అయిపోయాడు అనుకో. ఏంటి హారతి, టెన్షన్ పడుతున్నట్టున్నావు? బంటి ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు? ఓ, మొత్తం వినేసావా? అది నీకు సంబంధం లేని మ్యాటర్ హారతి. వదిలేసి నీ పని నువ్వు చూసుకో. వద్దు జీవన్, మనకు కూడా బాబున్నాడు. నువ్వు చేసే పనుల వల్ల రేపు మన బాబుకి ఏదైనా కీడు జరగచ్చు. నేనేదైనా అనుకుంటే ఎవరు అడ్డొచ్చినా అడ్డుకోలేరని తెలిసినా నువ్వు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నేను నిన్ను బయటికి వెళ్ళనివ్వను జీవన్. హారతి, నాకంత టైం లేదు. ప్లీజ్ నాకు దారివ్వు. వెళ్ళనివ్వను జీవన్. ఆ అబ్బాయి ఎవరో, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నావో చెప్తే గానీ నేను వెళ్ళనివ్వను. హారతి, నాకంత టైం లేదు. వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వను జీవన్. అడ్డుకుంటదంట. అడ్డుకుంటది. ఇప్పుడు అడ్డుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.